రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక దేశాధినేత ముందస్తుగా ఎలాంటి సూచన లేకుండా హఠాత్తుగా పర్యటనకి ఇంకో దేశానికి వచ్చారనుకోండి, అది మామూలు పర్యటన కాదు. ఆయన రావడమే కాదు, 4 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగడము, 4 గంటల 45 నిమిషాల వరకు ఏదో స్వాగత సత్కారాల కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సినవి జరిగిన తర్వాత ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళడము, ప్రధానమంత్రి నివాసంలో ఒక 40-45 నిమిషాలు ఏకాంతంగా, ముందు కాసేపు ఏకాంతంగా, ఆ తరువాత ఆయనతో వచ్చినటువంటి టీంతో సహా సమావేశం జరిగింది. 6 గంటలకల్లా ఆ దేశాధినేత తన టీంతో సహా మళ్ళీ విమానం ఎక్కి తన దేశానికి వెళ్ళిపోయారు. ఇంత హడావిడిగా, ఇంత సడన్గా ఒక దేశాధినేత మన దేశంలో పర్యటన చేశారంటే అది మామూలు వాణిజ్యం కోసమో, వ్యాపారం కోసమో, లేకపోతే ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడానికో, న్యూక్లియర్ కోఆపరేషన్ కోసమో, ఇంకో దానికోసమో వచ్చినట్టుగా భావిస్తే అది అమాయకత్వం అవుతుంది. అందున వచ్చిన వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేత, దేశాధినేత అయినటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. ఆయన మన దేశంలోకి వచ్చారు. వచ్చేటప్పుడు కూడా ఆయన ఒంటరిగా రాలేదు. ఆయనతో పాటు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఉంది, దాని అధినేత అయినటువంటి షేక్ హామిద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు ఉప ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఉన్నారు. అంతేకాదు దుబాయ్ యొక్క యువ రాకుమారుడైనటువంటి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, ఆయనను కూడా తీసుకొచ్చారు. వీళ్ళతో పాటు ఇంకా అనేక మంది మంత్రులు, కీలకమైనటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా వచ్చి కేవలం ఒక 2 గంటల కార్యక్రమం కోసం ఇంతమంది ఎందుకు వచ్చారు? ఆ తర్వాత ముందు అసలు ఏకాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఏం మాట్లాడారు? చాలా కీలకమైనటువంటి ఏదో చర్చ లేకపోయినట్టయితే, ఏదో అంశం లేకపోయినట్టయితే ఈ తరహా పర్యటన ప్రస్తుతము జరగవలసినటువంటి అవసరం లేదు. మామూలు ప్రోటోకాల్ ప్రకారము ముందు క్రింద స్థాయి అధికారులు, ఆ తర్వాత మంత్రులు, ఆ తర్వాత ప్రధానమంత్రి స్థాయికి ఈ సమావేశాలు రావడం జరుగుతుంది. వాణిజ్యపరమైన ఒప్పందాలు కానీ, న్యూక్లియర్ పరమైనటువంటి ఒప్పందాలు కానీ, మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒప్పందాలు కానీ చేసుకోవాలన్నట్టయితే వాటికి కొన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో అంతర్భాగంగా ఇవన్నీ జరుగుతాయి. కానీ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ హఠాత్తుగా మన దేశానికి రావడము, 2 గంటలంటే 2 గంటల పర్యటన చేయటము కేవలము వాణిజ్యం కోసం కాదు, 4-5 కీలకమైనటువంటి అంశాల నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. మొట్టమొదటిది గల్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్ అమెరికాల ఉద్రిక్తత, దానివల్ల ఒకవేళ కనుక అమెరికా ఇరాన్ మీద దాడి చేసినట్టయితే దానివల్ల కలిగేటటువంటి పరిణామాలు, వచ్చేటటువంటి ప్రభావాలు, వీటన్నిటి నేపథ్యంలో పశ్చిమాసియా మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్గా ఇంధన సరఫరా విషయంలో అన్ని దేశాలతో పాటు భారతదేశం మీద కూడా ప్రభావం ఉంటుంది. అదొక ముఖ్యమైనటువంటి అంశమై ఉండవచ్చును. రెండవది గాజా పీస్ ప్లాన్ గురించి చర్చ జరుగుతోంది. గాజాలో ఉన్నటువంటి హమాస్ ఎలిమెంట్స్ని ఏరివేసేందుకు ఒక హమాస్ యొక్క రీకన్స్ట్రక్షన్ కోసం ఒక బోర్డును తయారు చేయాలన్నటువంటి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్, దీనిలో భారతదేశం కూడా భాగస్వామి అయితే బాగుంటుందన్నటువంటి ప్రతిపాదన తాజాగా చేయటము, ఆ ప్రతిపాదన నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా హమాస్ గాజా స్టెబిలైజేషన్, ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ విషయంలో చర్చించడానికి వచ్చారా అన్నది ఒక ప్రశ్న. మూడవ ముఖ్యమైనది సౌదీ అరేబియాకి యెమెన్కి మధ్య సౌదీ అరేబియాకి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి ఉంది. యెమెన్కి సంబంధించినటువంటి యెమెన్ నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలన్నటువంటి విషయంలో ఈ రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అమెరికా జోక్యం చేసుకున్నప్పటికీ కూడాను ఈ భేదాలు యథాతథంగా ఉన్నాయి. కాబట్టి దీనిలో మోదీ జోక్యాన్ని కోరేందుకు సౌదీ అరేబియాతో ప్యాచప్ కోరుతూ, ఎందుకంటే సౌదీ అరేబియాతో మహమ్మద్ బిన్ సల్మాన్ తోటి మోదీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. అదేవిధంగా షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఎవరైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలకుడు ఉన్నాడో ఆయనతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తిత్వం కోసం వచ్చారా, లేక ఇస్లామిక్ వరల్డ్కి సంబంధించిన ఏదైనా ఒక కీలక నిర్ణయం కోసం వచ్చారా? ఈ అసలు విషయాలు బయటకు రావడానికి సమయం పట్టవచ్చు. కానీ ఈ ఏకాంతంగా ఇద్దరు దేశాధినేతలు జరిపినటువంటి చర్చలు, దానిలో వచ్చినటువంటి విషయాలు ఏమిటనేది తెలిసే అవకాశం లేదు. విదేశ వ్యవహారాల శాఖకు సంబంధించిన ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ రకరకాల ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 100 బిలియన్ల ట్రేడ్ రెండు దేశాల మధ్య ఉంది. ఈ ట్రేడ్ని మరింత పెంచే విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో సహకరించాలని మేము అనుకున్నాము. దానికి సంబంధించిన చర్చలు జరిగాయని చెప్పారు. కానీ ప్రస్తుతము 3వ ప్రపంచ యుద్ధపు ముఖద్వారం దగ్గర ప్రపంచం నిలబడ్డటువంటి సమయంలో, ముఖ్యంగా పశ్చిమాసియాలో నానాటికి మారుతున్నటువంటి ఈక్వేషన్ల నేపథ్యంలో అమెరికా యొక్క దుందుడుకు వాదము, దాని పరిణామాలు, వీటి నేపథ్యంలో ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగానే ఇంత హఠాత్ స్టాప్ ఓవర్ చేయటం జరిగింది. 2-2.5-3 గంటల్లోనే మొత్తం పర్యటన ముగిసి మళ్ళీ మొత్తం టీము వెళ్ళిపోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. దీనికి సంబంధించినటువంటి దౌత్య పరిణామాలు ఏమిటి, అసలు అంతర్జాతీయ వ్యూహాత్మకంగా ఏ రకమైన మార్పులు వస్తున్నాయి, దానిలో భారత్ పాత్ర ఏ రకంగా ఉండబోతోంది అన్నటువంటి అంశానికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు మనకి రానున్న రోజుల్లో తెలియబోతున్నాయి. మొత్తం మీద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలకుడైనటువంటి మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పర్యటన ఒక్కసారిగా యావత్ ప్రపంచం కూడాను అసలు ఏం జరుగుతోంది, ఈ పర్యటన ఆంతర్యం ఏంటి, దీని వెనుక ఏమి జరగబోతోంది అన్నటువంటి విషయంలో చాలా ఉత్సుకతని కనబరిచింది. అన్ని దేశాలు కూడాను, ముఖ్యంగా ఈ గల్ఫ్లో ఉన్న దేశాలు, ఇస్లామిక్ దేశాలు, యూరోప్లో ఉన్నటువంటి దేశాలు కూడా దీని పట్ల దృష్టిని పెట్టి అసలు ఏం జరుగుతోంది, ఏ అంశాలు ఉండవచ్చు అన్నటువంటి ఊహాగానాలు చాలా పెద్ద ఎత్తున నడిచినాయి. పాశ్చాత్య మీడియాను చూసినట్లయితే, ఈ సమావేశానికి ఇచ్చినటువంటి కవరేజీని చూసినట్లయితే ఇది మామూలు మీటింగ్ కాదు. ఈ మీటింగ్ అంతరార్థము ఏదో ఉన్నది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఏమిటన్నది మనకి తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.